మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనాన్ని కనుక చూచినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఒకటి ఉంది. ఎవడైనా ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. అవును, ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, ఎవడైనా, ఎనీబడి ఎవడైనా కానీ ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రములో పడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. అంటే నువ్వు బలహీనుడు అని చెప్పుకోక బలవంతుడు అని చెప్పుకుంటే నువ్వు బలవంతుడు అవుతావంట. ఒకవేళ పేదవాడిగా ఉండొచ్చు, అప్పులతో ఉండవచ్చు, అనేక సమస్యలు ఉండవచ్చు, కట్టలేని స్థితిలో ఉండవచ్చు, తీర్చుకోలేని స్థితిలో ఉండవచ్చు, దుఃఖములో ఉండవచ్చు, నెమ్మది లేకుండా ఉండవచ్చు. అవును, ఈ కొండను చూచి అనగా నీ సమస్యని చూచి, నీ కలవరాన్ని చూసి, నీ భయాన్ని చూసి, నీ నెమ్మది లేని నీ జీవితాన్ని చూసి నువ్వు కలవరపడక యేసు నామములో ఈ కొండ, ఈ సమస్య నా నుంచి దూరం అయిపోవునుగా కానీ సందేహము లేకుండా నువ్వు ఎప్పుడైతే చెబుతావో చెప్పినది అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. అందుకే ఇక్కడ అంటున్నాడు, వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. ఇంకా నీ వీక్నెస్ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడో సిలువలో తొలగిపోయింది. దాన్ని యేసయ్య తీసివేశాడు. దాన్ని అవును, ఆయన నీ కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ఆయన సిలువలో దాన్ని ముగించి వేశాడు. ముగిసిపోయింది. ఇక ముగిసిపోయిన దాని గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. అవును, ఇక్కడ విశ్వాసంతో చెప్పటం కావాలా. మత్తయి సువార్త 17వ అధ్యాయం, ఇక్కడ కూడా ఒక మాట ఉంది, చూద్దామండి. దేవుని యొక్క వాక్యములు గనక చూసినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయము మరి 21వ వచనాన్ని కనుక చూస్తే, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా చెబుతున్నానని వారితో అనను. ఇక్కడ చూస్తే 15వ వచనానికి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి, తండ్రి మరి తన కుమారుని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినట్టుగా చూస్తున్నాం. ప్రభా, నా కుమారుని కరుణించుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఏలైనగా అగ్నిలో నీళ్ళలో తరచుగా పడుచున్నాడు. నీ శిష్యులందుకు వారిని తీసుకొచ్చి కానీ వారి దానిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసం లేని తరము వారలారా, మీతో ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండి చెప్పాను. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందినంట. యేసు ప్రభు ఎప్పుడైతే అలా చెప్పాడో వెంటనే ఆ దెయ్యం వెడలిపోయిందంట. దాన్ని గద్దించగా ఈరోజు ప్రభు అదే విధంగా మీ జీవితంలో మీ సమస్య, మీ కష్టం, మిమ్మల్ని బాధించే బాధ యేసు నామములో గద్దించబడునుగాక. అవును, గడియ నుండి చిన్నవాడు స్వస్థత నొందిందంట. ఆ తర్వాత శిష్యులు అంటారు ఏకాంతంగా యేసునందుకు వచ్చి, మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోతే? అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు విశ్వాసం లేదని కాదు, కానీ విశ్వాసం ఎలాగుందంట? అల్ప విశ్వాసం అంట. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. దేవునికి వాక్యం అంటుంది, అనుకోమంటున్నాడు, చెప్పమంటున్నాడు. ఇక్కడ దేవునికి వాక్యంలో చూస్తే ఈ కొండను చూచి అక్కడికి పొమ్మనగానే అది పోవునంట. ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అదేమవుతుందంటే వెడలిపోతుందంట. అంటే నీ వ్యాధిని నువ్వు చెబుతున్నప్పుడు, నీ సమస్య చెబుతున్నప్పుడు, బలహీనుడని చెప్పక నేను బలవంతుడని చెబుతున్నప్పుడు బలమైన కార్యాలు జరుగుతాయంట. ఈ లైవ్ ద్వారా ప్రభు మీ జీవితంలో అటువంటి కార్యాలు జరిగించునుగాక. ఇదే లూకాసు వార్త, మరి లూకాసు వార్తలో ఒక వచనం చూద్దామండి. 17వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. అపోస్తులు మా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము కలిగిన వారైతే ఈ కంబలి చెట్టును చూచి వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడునంట. దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు ఆవగించంత, లిటిల్ ఫెయిత్. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తే కొంచెం, అంటే ఆవగింజంత ఉంటుందండి, చాలా స్మాల్గా ఉంటుంది. అటువంటి అంటే ఆవగింజంత విశ్వాసము కలవారై ఈ కంబలి చెట్టును చూచి వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ఈరోజు దేన్ని నువ్వు నాటబడమని అంటే నీ నుంచి వెళ్ళిపోమని చెబుతున్నావో అది వెళ్ళిపోతుందంట. అలా చెప్పినప్పుడు, నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును.
అనగా నీ బలహీనతను చూసి నీ బలహీనత అనక, నీ బలహీనత నీ నుంచి వీడిపోమని నువ్వు చెప్పినప్పుడు, వెడలిపోమని చెప్పినప్పుడు, విశ్వాసంతో చెప్పినప్పుడు, ధైర్యముతో నువ్వు ఎప్పుడైతే అలా చెబుతావో అది నీ నుంచి వెడలిపోతుందని దేవుని యొక్క వాక్యం అంటుంది. అంటే ఈలాగా విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోమంటున్నాడు. ఇక్కడ చూడండి, మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచమంటే చెప్పమంటున్నాడు ప్రభు ఇక్కడ. అంటే మా అపోస్తులు ఏమంటారు? మా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించము. ప్రభు అంటాడు, ఈ చెట్టును చూసి, కంబలి చెట్టును చూసి అందులో పడమని, అంటే చూచి పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పమంటున్నాడు. అంటే ప్రభువు ఇక్కడ వీరొక విశ్వాసాన్ని అభివృద్ధి పొందించమని అంటే, ప్రభు ఏమంటే మీరు ఆవగించేంత విశ్వాసం కలవారై ఈ కంబలి చెట్టు చూచి వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అలాగూ జరుగుతుందంట. నీ విశ్వాసంతో చెప్పినప్పుడు అలాగే జరుగుతుందంట. ఈరోజు నువ్వు ఏమి చెబుతున్నావో అది జరగబోతుంది. అందుకే వీక్ సే ఐ ఆమ్ స్ట్రాంగ్. ఒకవేళ నువ్వు వీక్ అని చెప్తే వీక్ అవుతావు. వీక్ ఎలాగంట బలహీనుడు ఎలా చెప్పుకోవాలంట? బలాఢ్యుడను, ధైర్యవంతుడను, అవును సమృద్ధి గలవాడను, ఐశ్వర్యవంతుడను, నేను దీవించబడతాను, నేను ఆశీర్వదించబడతాను, నా పిల్లల తరం యేసునామములో దీవించబడుతుంది, నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తాం, వెలుపటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతాం, మా డాడీ స్వస్థ పొందుతాడు, నా భార్య స్వస్థత నొందుతుంది, నా కుటుంబంలో నా పిల్లలు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు, దీవెన వచ్చనని పలుకు. ఆ విధంగా ప్రభు అంటాడు, పెళ్ళగింపబడమని అనగా ఏది బాధిస్తుందో, ఏది తరాల పడి అనగా అనేక సంవత్సరాల తరబడి నాటకపోయిందో పెళ్ళగించబడి నీ నుంచి దూరం అయిపోవునుగా కానీ చెబితే అది మరలా నీ జీవితంలో కనబడదంట. గొప్ప శాంతి నేను ఏల్తుంది. ప్రతి సమస్య నీ నుంచి పెళ్ళగించబడునుగాక వేర్లతో సైతం. అంటే మరలా నీ జీవితంలో ఆ సిమ్టమ్ కానీ, ఆ వ్యాధి కానీ, ఆ భయము కానీ, ఆ తలంపు కానీ, ఆ వేదన కానీ, ఆ పీడింపు కానీ, ఆ కలవరము కానీ, ఆ చెడ్డ కల కానీ, ఆ నిరాశ కానీ, ఆ చింత కానీ, ఆ నిస్పృహ కానీ ఏది బాధిస్తుందో అది నీ నుంచి దూరం అయిపోతుందంట. ఓ ఎంత అద్భుతమైన కార్యం అండి. అవును, ఇటువంటి కార్యాన్ని చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడండి. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? అప్పుడప్పుడు మన బలహీనతల గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు సంఖ్యాకాండం 13 అధ్యాయాన్ని 1 నుంచి 33 వరకు కనుక చూస్తే, సంఖ్యాకాండం 14, 7, 24 కనుక చూస్తే, మరి ఇక్కడ 12 గోత్రముల వారు మరి మోషే వెళ్ళి పాలు తేనెల దేశానికి వెళ్ళి చూడమని చెప్తే అంతా బాగుంది, నిజమే, మీరు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా అది పాలు తేనెలు ప్రవహించే దేశమే. కానీ అక్కడ వాళ్ళు చాలా బలవంతులు, వారు మనకంటే బలవంతులు, మనకంటే వారు ఎలా అంటే చాలా బలమైన వారు, వారిని మనం జయించలేం, వారిని మనం ఓడించలేం, అది మనకు అసాధ్యమని చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కానీ అందులో ఒక్కరు ఈ సమాజంలో, అంటే ఈ 12 గోత్రములలో ఇక్కడ సర్వ సమాజంలో ఒక్కడు అనగా కాలేబు యెహోషువాలు. కాలేబు అందులో ముఖ్యంగా లేచేయమంటున్నారు సార్, జనులను నిమ్మని పరిచి అంటున్నాడు కదా. లేదు, మనం జయిస్తాం, మనం వెళ్తాం, ఇది మనకు సాధ్యం, దేవుడు వాళ్ళని మనకు అప్పగిస్తాడు, వారిని మనము జయిస్తాం. బలహీనమే కరెక్టే, కానీ దేవుడు బలవంతుడైన దేవుడు మనకు తోడైనాడు, శక్తిమంతుడు మనతోనే ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మనం బలవంతులం, వారిని జయిస్తాం. మిగతా సైన్యమంతా ఏమంటుందంటే అక్కడ చూసిన వారు అంటారు, అమ్మో వారిని జయించడం మన వల్ల కాదు, వారి ఎదుట ఎలాగున్నామంటే మిడతల వలె ఉన్నాం, బలహీనం. అవును, బలహీనుడని చెప్పుకోవద్దంట. దేవుణ్ణి బట్టి, శక్తిమంతుడైన యేసుని బట్టి, ఆయన పొందిన దెబ్బని బట్టి, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి నీ పాపాన్ని చూసుకుంటే నీ పాపము నిన్ను బలహీన పరిస్థితి ఏమంటది చెప్పాల, ప్రభా నీ రక్తములో శుద్ధీకరించబడ్డా, ఇక పాపం యొక్క బలహీనత నాలో ఉండడానికి వీల్లేదయ్యా, ఈ శరీరంలో ఈ వ్యాధి ఉండడానికి వీల్లేదు, ఈ పేదరికం ఉండడానికి వీల్లేదు. నిశ్చయంగా మీరు నా కొరకు ఆ పేదరికాన్ని భరించారయ్యా, అనగా పేదరికాన్ని తీసుకున్నారు, నా శాపాన్ని తీసుకున్నారు, నా వ్యాధిని తీసుకున్నారు, నా భయాన్ని కూడా మీరు తీసుకున్నారయ్యా. అలా ఎప్పుడైతే మనం ధైర్యంగా చెప్పుకుంటామో, అవును బలహీనుడు బలవంతుడని ఎప్పుడైతే చెబుతాడో బలమైన కార్యాలు జరుగుతాయి. ఈరోజు మీ జీవితంలో అటువంటి కార్యము జరుగును గాక. మీ కొరకు ప్రార్థించబోతుందండి. ప్రభా, నేను బలహీనుడిని, కానీ
ప్రతిరోజు విశ్వాసముతో నేను బలవంతుడని ఈ రోజు నుంచి చెప్తానయ్యా. ఐ ఆమ్ స్ట్రాంగ్, ఐ ఆమ్ స్ట్రాంగ్, ఐ ఆమ్ స్ట్రాంగ్, ఐ ఆమ్ స్ట్రాంగ్, ఐ ఆమ్ స్ట్రాంగ్. ఇన్ మై మైండ్లో, నా మెంటాలిటీలో అనేక విషయాలు బలహీనమైపోతున్నాను. బలవంతుడను. నా విశ్వాసంలో బలహీనైపోతున్నాను. ప్రేయర్ లైఫ్లో బలహీనైపోతున్నాను. స్పిరిచువల్ లైఫ్లో బలహీనయ్యా. ఫైనాన్స్గా బలహీనయ్యా. లేదయ్యా, బలవంతుడను. నేను బలవంతుడను చెప్పుకున్న వలనని దేవుని యొక్క వాక్యం అంటుంది కనుక ఈ రోజు నుంచి నేను అలా చెబుతా. ప్రభా, నా సమస్యలన్నీ దూరమైపోయేలాగా నాకు సాయం చేయని. ఎప్పుడైతే నువ్వు అలాగా బలవంతుడని చెప్తావో నిజమే, నువ్వు బలవంతుడుగా మారిపోతావు. అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా మిగిలిపోతావు. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య మీకు ఇచ్చును కాక. పరిశుద్ధుడైన తండ్రి, ఎవరైతే లైవ్లో వీక్షిస్తుండగానే ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోయి వారికి నెమ్మదిని ప్రవచిస్తున్నా. యేసు నామములో నెమ్మది కలుగునుగాక. ప్రతి కంతి కరిగిపోనుగాక. స్టమక్ లో ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, నడుములొప్పి, తలనొప్పినైనా, ప్రతి విధమైన హెడేక్, థైరాయిడ్, షుగర్, బీపీ, యేసు నామములో లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, హార్ట్ కండిషన్ ఏదైతుందో, సమస్య ఏదైతుందో అయ్యా, థ్రోట్లో ఇన్ఫెక్షన్, నజరేయుడగు యేసు క్రీస్తు నామములో తొలగిపోనుగాక. ల్యాండ్ సమస్య యేసునామములో తొలగిపోనుగాక. యేసునామములో తొలగిపోనుగాక. వ్యాపారములో ప్రభ నజరేయుడగు యేసునామములో అయ్యా ఫ్లోరిష్ అవునుగాక. అభివృద్ధి కలుగునుగాక. స్పిరిచువల్గా, ఫైనాన్స్గా, ఆత్మీయంగా, ఆర్థికంగా, శారీరకంగా, కుటుంబంగా అనేక రీతులుగా బ్లెస్ చేయమని మనం అలా చేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అయ్యా, ఈ లైవ్లో ఎవరైతే నాయన ఏ సమస్య కలిగి ఉన్నారో అయ్యా, ల్యాండ్లో ప్రాబ్లం అయ్యా, వారి సమస్య యేసు నామములో తొలగిపోవునుగాక. అలా తొలగిస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ, నజరేయుడగు యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్న దేవుని బలమైన కార్యాలు మీ జీవితంలో, నా జీవితంలో జరుగునుగాక. అవును, ఒకవేళ అది ప్రకృతి సంబంధులకు, ఈ లోక సంబంధులకు అర్థం కాకపోవచ్చు, కానీ విశ్వాసం గల వారికి అర్థమవుతుంది. దేవుడు బలమైన కార్యాలు చేసి మీ జీవితంలో బలమైన కార్యాలు జరిగించునుగాక. ఆకాశం భూమి గతించను కానీ ఆయన మాటలు ఎప్పుడు తప్పిపోవు, అవి ఎన్నడూ కూడా మరి తొలగిపోవు. ఆ మంచి మాటలు మన జీవితంలో నెరవేరి మన వ్యక్తిగతంగా మనం దాన్ని ఎక్స్పీరియన్స్గా, అనగా అనుభవపూర్వకంగా ఎరుగుదుముగాక. దాన్ని జరుగునుగాక. అటువంటి కార్యం జరుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.